కిషోర్ గారు, ఈ సమ్మర్‌లో పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి అందరికి బెస్ట్ సమ్మర్ టిప్స్ ఏంటి? సో, నార్మల్‌గా పిల్లల్లోనూ, తర్వాత ఓల్డ్ ఏజ్డ్ పర్సన్‌లోనూ ఎక్కువగా ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్మ్. కాబట్టి వాళ్ళకి సెపరేట్ డైట్ గానీ, సెపరేట్ లైఫ్ స్టైల్ చేంజెస్ గానీ మ్యాండేటరీ. హ్మ్. ఎందుకంటే బాడీ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది ఈ సమ్మర్‌లో. ఓకే. కాబట్టి ఓకే. పిల్లల్లోకొచ్చేసరికి హైడ్రేషన్ అనేది కంపల్సరీ. హ్మ్. సో, అది మీరు రెగ్యులర్‌గా ఇచ్చే వాటర్ ఉండొచ్చు, బటర్ మిల్క్ ఉండొచ్చు, లైట్ డైట్స్ ఉండొచ్చు, ఎనీ లిక్విడ్. ఎనీ లిక్విడ్. కంటిన్యూస్‌లీ అనేది మనం సర్వ్ చేస్తూ ఉండాలి హ్మ్. వాళ్ళకి. అలాగే దాంతో పాటు తీసుకునే ఫుడ్‌లో లిక్విడ్ డైట్‌తో పాటు ఎక్కువగా ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోవాలి. హ్మ్. నట్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఇవి ఇమ్మీడియేట్‌గా ఎనర్జీ సోర్స్ లాగా పనిచేస్తాయి. ఎలక్ట్రోలైట్స్‌గా పనిచేసి బాడీని యాక్టివేట్ చేస్తూ హ్మ్. సమ్మర్‌లో కూడా డీహైడ్రేషన్ కాకుండా చూస్తాయి. హ్మ్. దీనిలో మెయిన్ వచ్చేసి కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, ధనియా వాటర్ అండ్ ఎక్కువగా ఈ సమ్మర్‌లో ఇవ్వాల్సినవి ఏంటి అంటే ఈ గ్రేప్స్ గానీ హ్మ్. కన్జ్యూమింగ్ ఎక్కువ ఉండాలి. ఆరెంజెస్ కన్జ్యూమింగ్ ఎక్కువ ఉండాలి. హుహు. దాంతో పాటు వాటర్ మిలన్ కన్జంప్షన్ ఎక్కువగా ఉండాలి పిల్లల్లో. ఇది ఎంత తక్కువ శాతం ఎక్కువగా ఇవ్వగలిగితే హ్మ్. చాలా వరకు ఈ పర్టిక్యులర్ హీట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు. హ్మ్. పెద్దల్లో ఏంటి అంటే నార్మల్‌గా ఓల్డ్ ఏజ్ పీపుల్‌లో ఏంటి అంటే వాళ్ళకి డీహైడ్రేషన్ లేకపోయినా హ్మ్. రెగ్యులర్ హైడ్రేషన్ అనేది పెద్దలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయుర్వేదిక్ టెర్మినాలజీలో వాత దోషం పెరుగుతూ వస్తుంది ఏజ్ ఓకే. పెరిగే కొద్దీ. హ్మ్. దానివల్ల బోన్‌లోను, జాయింట్స్‌లోను స్టిఫ్‌నెస్‌లు పెరుగుతాయి. హ్మ్. డ్రైనెస్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటది బాడీలో. హ్మ్. అందుకని కీప్ హైడ్రేటెడ్ అనేది ఎక్కువగా కోకోనట్ వాటర్ హెల్ప్ అవుతుంది వాళ్ళకి. సో, మోర్ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ ఉంటది కాబట్టి యాహ్! నేచురల్ కూలెంట్‌గా కోకోనట్ వాటర్ అనేది రోజువారీలో 100 ఎంఎల్, 200 ఎంఎల్ రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. ఎవరైనా ఒక 55 ఇయర్స్, 60 ఇయర్స్ క్రాస్ అయిన హ్మ్. ఎలాంటి హ్మ్. ఓల్డ్ ఏజ్ పీపుల్ అయినా సరే. దాంతో పాటు రెగ్యులర్ వేలో ఆమ్లా. హ్మ్. అది విటమిన్ సిని పెంచి రెగ్యులర్ యాక్టివిటీని పెంచుతుంది మేడం. హ్మ్. డైలీ ఎనర్జీ సోర్సెస్‌ని అనేది ఇస్తుంది బాగా. దాంతో పాటు తీసుకునే ఫుడ్‌లో ఎక్కువగా రైస్ విత్ దాల్ ఎక్కువగా ఉండాలి. దాంతో పాటు ఎనీ ప్రోటీన్ ఫుడ్ లైక్ పన్నీర్, హ్మ్. మష్రూమ్ యూ కెన్ ఈట్ ప్రాపర్ వే ఇట్ విల్ హ్మ్. బి గుడ్. సో, దీస్ ఆర్ ద కండిషన్స్ వి నీడ్ టు చేంజ్. అంటే ఇవి హ్మ్. ఇవి కొద్దిగా అవును. చేస్తేనే హెల్ప్ అవుతుంది. ఈ రెగ్యులర్‌గా సమ్మర్‌లో వీళ్ళు హెల్తీగా ఉండొచ్చు. హీట్ నుంచి బయటపడతారు. ఓకే అండి.